మీల్ మేకర్తో టేస్టీగా పలావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు సోయాని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని 3-4 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ వాటర్లో నుంచి తీసేసి నీళ్ళు మొత్తం పిండుకొని మీల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్, 1 కప్పు బంగాళదుంప, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని టేస్ట్కు సరిపడా కొంచెం పసుపు, ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ధనియా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మీల్ మేకర్ వేసుకొని ఈ మీల్ మేకర్ని ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం వేసుకున్న కూరగాయ ముక్కలు, మీల్ మేకరు అన్నీ బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసు వాటర్ పోసుకుంటే పులావ్ కోసం కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మగ్గనిచ్చామంటే వేడివేడిగా సోయా పలావ్ రెడీ అయిపోతుంది.